ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. ఈరోజు మీరు క్షమాపణ గురించి ప్రసంగించారు కదా. మన స్నేహితులను మనం క్షమించిన తర్వాత వారితో మాట్లాడొచ్చా, లేకపోతే వారికి దూరంగా ఉండాలా? క్షమాపణ అనేది చాలా ముఖ్యమైన ఆత్మీయ సూత్రం. యేసుక్రీస్తు కూడా సిలువ మీద తనని బాధించే వారిని క్షమించడం మనం చూసాం. అలాగే క్షమాపణ గురించి చాలా వచనాలు మనం చూసుకుంటాం. అయితే క్షమించిన తర్వాత తిరిగి నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ఆ వ్యక్తి నీ క్షమాపణను అర్థము చేసుకొని ఆ వ్యక్తి మనసు పొంది ఉన్నాడా లేదా అనేది ముఖ్యం. ఆ వ్యక్తి మారకుండా అదే విధంగా ఉండి మళ్ళీ నేను గాయపరుస్తుంటే క్షమించడము మంచిది. మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ గాయాన్ని తీసుకోవడానికి, మళ్ళీ క్షమాపణలు అడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. చూడండి, పౌలు విషయంలో కూడా అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జాన్ మార్క్, అంటే మార్కు అనే మారు పేరు గల యోహాను అనే వ్యక్తి గురించి చెప్తుంటారు. జాన్ మార్క్తో కలిసి సేవకు వెళ్తాడు. కానీ 13వ అధ్యాయంలో ఈ మార్కు వారిని వదిలేసి వెళ్ళిపోతాడు, సేవ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు. అందుకనే 15వ అధ్యాయం 37వ వచనంలో పౌలు బర్నబాతో మాట్లాడినప్పుడు మార్కుతో వెళ్ళాలని ఇష్టము లేదు అని చెప్పినప్పుడు పౌలు బర్నబాలు ఇద్దరు విడిపోతాడు. పౌలు శీలతో వెళ్తాడు, బర్నబా మార్కుతో వెళ్తాడు. పౌలు మార్కును క్షమించాడు తప్పకుండా. కానీ తిరిగి ఆయనతో సేవలోకి ఆ క్షణంలో వెళ్ళలేదు. మరి ఆయన మళ్ళీ సేవలో కొనసాగించడానికి సిద్ధంగా లేడేమోనో, లేకపోతే ముందటి ఉన్న అనుభవంతోనో ఏదో, కానీ మార్కుతో ఆయన మళ్ళీ సంబంధం కలిగి సేవ చేయలేదు ఆ సమయంలో. కానీ పౌలు తప్పకుండా క్షమాపణలో నడిచి ఉంటాడు, ఎందుకంటే పౌలే క్షమాపణ బోధించాడు. మళ్ళీ 2 తిమోతి 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి మార్కును ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన సేవలోకి ఆయన పిలిచాడు. అంటే మార్కు మరి బర్నబాతో ఉన్న సమయంలోనో తర్వాత సంవత్సరంలో ఆయన నాకు తెలిసి మారుమనసు పొంది సేవలో ఇంకా దృఢపడి ఉంటాడు. అందుకే తిరిగి మళ్ళీ పౌలు మార్కుని గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి క్షమాపణ తప్పకుండా క్షమించాలి, కానీ తిరిగి వారితో ఉండడానికి, మీ స్నేహితులతో కలిసి వెళ్ళడానికి వారు ఏ స్థానంలో ఉన్నారో ఎరిగి దాని ప్రకారము నిర్ణయం తీసుకోవడం మంచిది.